హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ అలాడ్. నేను మీ సమయలు. చిన్న చిత్రం చెప్తా. సో మా తల్లిదండ్రుల కోసం గుర్తొస్తుంది కాబట్టి చెప్తా. మా తల్లిదండ్రులు లేరు, చనిపోయారు, చాలా సంవత్సరాలు అయింది. అయినప్పటికీ చెప్తున్నా. అయితే చిన్నప్పుడు మా అమ్మ గోరుముద్దలు తినిపించుకుంటూ ప్రేమ నాలో నింపేది. సో తలంటేది, స్నానం చేపిచ్చేది, ఆ ప్రేమ నాలో నింపేది. ఏది కావాలన్నా అడిగినప్పుడు కొనిపెట్టేది. అన్నీ నాకు సకలంగా కొనిపెట్టారు. మా అమ్మ, నాన్న ఎప్పుడు నాకు తక్కువ చేయలే. అయితే నాలో ప్రేమ నింపేశారు. చచ్చేంత వరకు అది గుర్తుండిపోయేలాగా ప్రేమ నింపిరు. తల్లిదండ్రుల ప్రేమ మనలో నింపే ప్రేమనమాట. అంటే ఫుల్‌గా భర్తీ చేసే ప్రేమ. ఇలాంటి ప్రేమను ఎప్పుడు మర్చిపోతాము? ఎలా మర్చిపోతాము? గుర్తుకొస్తూ ఉంటాయి. మనకొచ్చిన బాధలు, కష్టాలు, ఇబ్బందులు అన్నీ చూస్తుంటే గుర్తుకొస్తా ఉంటాయి. సో ఈ ప్రేమలు మనం శాశ్వతంగా గుర్తుపెట్టుకునే ప్రేమలు. అదేవిధంగా రెండో ప్రేమ కోసం చెప్తా. ఇక ప్రియుడు, ప్రియురాలు ప్రేమించుకుంటారు. అయితే ఇది పంచుకునే ప్రేమ. అంటే ఒకరికొకరు పంచుకునే ప్రేమ. తల్లిదండ్రుల ప్రేమేమో నింపే ప్రేమ, నింపిన ప్రేమ, భర్తీ చేసిన ప్రేమ. ఈ ప్రేమనేమో పంచుకునే ప్రేమ. అంటే ఈ పంచుకునే ప్రేమ ఎంతవరకు ఉంటుందో తెలీదు. ఎప్పుడు విడిపోతుందో తెలియదు. పంచుకునే ప్రేమ మనం చూస్తే అది నన్ను విడిచిపోవు గదా, నన్ను మర్చిపోవు గదా, నాలోనే ఉంటావు గదా, నాతోనే ఉంటావు గదా అని ఎంత మనము మొట్టమొదటిగా చెప్పుకున్న విధంగా ఉంటే, మధ్యలోకొచ్చేసరికి అది విడిచిపోతది. దానికోసం వెంటాడాలి, తిరగాలి, బాధలు పడాలి. మళ్ళీ ఎన్నో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కోవాలి. ఈ ప్రేమ గుర్తుకొస్తున్నాయి కదా, అన్నీ మనము చేసినవి అన్నీ గుర్తుకొస్తాయి. ప్రేమలో మోసపోయిన వాళ్ళకు గుర్తుకొస్తూ ఉంటాయి. ఇలాంటిదన్నమాట. సో ఈ ప్రేమ శాశ్వతమైనది కాదో అదో అది దానికే తెలియాలి. అది గుడ్డి ప్రేమ, మంచి ప్రేమ, మనకే అర్థం కాని ప్రేమలు. సో అదే విధంగా మూడో ప్రేమ త్యాగ ప్రేమ. అంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మన పాపముల కోసం మరణించిన ప్రేమ. సో ఇది తల్లిదండ్రుల కన్నా మిన్ననైన ప్రేమ. సో ఈ ప్రేమ మనని పరలోకము చేర్చే వరకు మనతోటే ఉండే ప్రేమ. హల్లెలూయా. ఇదేమో ఉండే ప్రేమ, తల్లిదండ్రులేమో నింపిన ప్రేమ, ఇక పంచుకునే ప్రేమ ఇది. ఇప్పుడు ఈ 3 ప్రేమలో మీకేది ఇష్టమో దానికోసం లైక్ చేయండి. ఓకే. మీకు ఈ 2 ప్రేమలు, తల్లిదండ్రుల ప్రేమ, యేసయ్య ప్రేమ మీకు ఇష్టము అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.